కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేయాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే జనగణనలో కుల గణనను చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి మోదీకి 40 బీసీ సంఘాలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీ సంఘాల బీసీ ప్రజల మనోభావాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. కుల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ జనాభా ప్రకారం విద్య ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల స్థానాలను కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు. జై బీసీ మారినటువంటి బీసీలకు ఏ విమానం అని చెప్పి గట్టిగా అడిగిన. అంతేకాదు బీసీల ప్రయోజనాలు ఎవరు తీసుకుపోయినా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని కూడా చెప్పాను. ఇవన్నీ పెద్ద నాయకులకు అందరికీ నా వాదనలోని వాస్తవాన్ని గ్రహించి తప్పనిసరి అందరూ ఊహకందని విధంగా సడన్ గా నేను కలిసిన ఒక నెలలేపలనే ఇది రావడంతో చాలా మందికి నమ్మకం కలిగింది. ఏదో ఎత్తుగాడ ఏదో మంత్రం వేసిండా, ఏంటి స్టార్ట్ చేసిండు, ఎట్లా చేపించిండని అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి నేను మనవి చేస్తున్నా. స్టార్ట్ ఒక ఉద్యమం కానీ హాస్టల్లో ఈరోజు ఎక్కడ స్కీమ్ గురుకులాలు ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవి సాధించేటప్పుడు ఎవరు ఊహించలేదు. బీసీలు దళితులు 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఇవాళ భారతదేశంలో కుల గణనలో జనగణన లెక్కలు కులగణనలో అమిత్ షా గారు చేపట్టినటువంటి కీలక సందేశం ఇలా భారతదేశ వ్యాప్తంగా బీసీలు 70 కోట్ల ప్రజలు గర్వించే విధంగా ఇలా నినాదాలు ఇస్తున్నారంటే అది ఆర్ కృష్ణన్న పోరాట ఫలితమే అని చెప్పి నేను ఈ సభావేదిక నుంచి గర్వంగా గుర్తు చేస్తూ అన్నగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా నా 70 కోట్ల ప్రజల బీసీ సంఘాల తరపు నుంచి 2560 కులాల తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఆర్ కృష్ణన్న గారికి నిజంగా కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి 1931లో చేసిన గురుకులాలు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటే తప్ప మనకు చదువు రాదనే ఉద్దేశంతో, చదువుకునే సౌకర్యం ఉండదనే ఉద్దేశంతో హాస్టల్ ఏర్పాటు చేయించి గురుకులాలు ఏర్పాటు చేయించి విద్యతోటి అంటే ఒక్కొక్క స్టెప్ బీసీలు చదువుకుంటే అన్ని రకాలుగా ముందుంటారన్న ఉద్దేశంతో చదువు చెప్పాలన్న ఒకే ఒక్క ముఖ్యమైన ఉద్దేశంతో హాస్టళ్ళని గురుకులాలని దాని తర్వాత వేరు ఏరియాలో చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తే వాళ్ళు ఉన్న దగ్గరే చదువుకుంటారన్న ఉద్దేశంతో చదువు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ విద్యార్థులకు సంబంధించిన ఉద్యమంతో ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దాని తర్వాత బీసీలకు సాంకేతిక పరమైన ఉన్నత చదువులు ఉండాలన్న ఉద్దేశంతో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాలను ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టించారు. అంటే ఈ విద్య ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా
కొన్ని లక్షల మంది ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయిలో స్థిరపడరు. మరి పాఠశాల విద్య అయిపోయింది, ఇటు ఉన్నత విద్య అయిపోయింది. విద్యార్థుల కోసం కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, బీసీలకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాల కోసము, ప్రమోషన్లో జరుగుతున్న అన్యాయాల కోసం కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి తరుణంలో అతి ముఖ్యమైనది బీసీలకు రాజ్యాధికారంలో భాగం ఉండాలి. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా, ఈ దేశంలో ఉన్న బీసీలు దాదాపుగా 70 కోట్లకు పైగా ఉన్న బీసీలకు వాళ్ళకి రావాల్సిన హక్కు, రాజ్యాధికారంలో రావాల్సిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం రావాలి అంటే చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలన్న అంశాన్ని తీసుకొచ్చారు. మరి చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలంటే కోర్టులు రకరకాల సాంకేతిక పరమైన అంశాల పట్ల వాళ్ళకు అబ్జెక్షన్ చెప్తుంటాయి. కాబట్టి వీటన్నిటికీ విరుగుడుగా ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కించండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైన పాయింట్ తీసుకొని ఉద్యమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం అందరం, మీకు కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వాల పైన పోరాటం కంటిన్యూ చేశాం. మరి ఆ పోరాట ఫలితంగా మొన్న రీసెంట్లీ కృష్ణ గారు అమిత్ షా తోటి ఒక ప్రత్యేక భేటీలో సమావేశంలో అసలు జనగణన ఎందుకు చేయాలి, దేశం అంతా కూడా ఏమనుకుంటోంది, రాజకీయ పార్టీల వ్యవహారాలు ఏంటి, ఈ దేశ బీసీలకు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు, బీసీల చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఒక ప్రథమ ఘట్టం. మీరు చూస్తే